చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన ఈ పోరు రోలర్ కోస్టర్ను తలపించింది. రెండు జట్లు కూడా గత మ్యాచ్ల్లో విజయాలతో మంచి ఊపు మీద ఉండడంతో సెపాక్ మైదానంలో గట్టి పోటీ ఖాయమని అందరూ ముందే ఊహించారు. అందుకు తగ్గట్లే ఈ మ్యాచ్ ఒకే రీతిలో అచ్చుగుద్దినట్లు సాగింది. పవర్ ప్లేలో లక్నో 91 పరుగులు చేస్తే చెన్నై 97 చేసి సమానంగా నిలిచింది. లక్నో లాగానే చెన్నై కూడా మధ్య ఓవర్లలో పూర్తిగా తడబడింది. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో లక్నో ఆటగాళ్ల ఫీల్డింగ్ ఈ మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పింది. వారి చెత్త ఫీల్డింగ్ కారణంగా చాలా సులువుగా గెలుపును చెన్నైకి గిఫ్ట్గా ఇచ్చారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఉర్విల్ పటేల్ 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ పాయింట్లో గాల్లోకి లేపిన అత్యంత సులువైన క్యాచ్ను దిగ్వేష్ సింగ్ రాఠీ వదిలేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ముగింపు దశలో లక్నో ఫీల్డింగ్ పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా ఆవిష్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 2 బంతుల్లో 2 క్యాచ్లు నేలపాలయ్యాయి. ఆ ఓవర్ మొదటి బంతికి ప్రశాంత్ వీరాడిన స్కూప్ షాట్ నేరుగా షార్ట్ ఫైన్ లెగ్ వైపు వెళ్లగా అక్కడ ఉన్న దిగ్వేష్ సింగ్ రాఠీ సునాయాసమైన క్యాచ్ను జారవిడిచి ఈ మ్యాచ్లో తన 2వ క్యాచ్ను నేలపాలు చేశాడు. దానికి సరిగ్గా తర్వాతి బంతికి ప్రశాంత్ వీర్ గాల్లోకి లేపిన బంతిని నికోలస్ పూరన్ జారవిడిచాడు. లక్నో మొత్తంగా 3 క్యాచ్లు వదిలేయడం మ్యాచ్ ఫలితాన్ని శాశ్వతంగా చెన్నై వైపు తిప్పేసింది. ఈ విజయంతో చెన్నై జట్టు 6వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుని ప్రస్తుతం 12 పాయింట్లతో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరాలి అంటే మిగిలి ఉన్న 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలవాల్సి ఉంది. మరి రాబోయే మ్యాచ్లో ఎలాంటి మ్యాజిక్ చేసి చెన్నై ముందుకు వెళ్తుందో చూడాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గత 7 సంవత్సరాలలో చెన్నై జట్టు ఒక్కసారి కూడా 200కు పైగా స్కోరును చేజ్ చేయలేదు. కానీ యాదృశ్చికంగా 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి 200కు పైగా స్కోరును సక్సెస్ఫుల్ గా చేజ్ చేసింది. ధోనీ జెర్సీ నెంబర్ కూడా 7 కావడం విశేషం. అందుకే అభిమానులు దీన్ని ధోనీకి ఒక ట్రిబ్యూట్ గా భావిస్తూ తలా ఫర్ ఏ రీజన్ అని ట్రెండ్ చేస్తున్నారు. ఈ గెలుపుతో చెన్నై 2019 తర్వాత 180+ స్కోరును మొదటిసారి చేజ్ చేయడం గమనార్హం. 204 పరుగుల విజయ లక్ష్యంతో చెన్నై వేట మొదలయ్యాక గ్రౌండ్లో సౌండ్ బాక్సులు బద్దలైపోయాయి. ఓపెనర్లు సంజు శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఆరంభాన్నిచ్చారు. సంజు శాంసన్ కేవలం 14 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చాడు. అయితే అసలు సినిమా అప్పుడే మొదలైంది. సంజు వికెట్ పడ్డాక 3వ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా కని విని ఎరుగని రీతిలో వీరసింహుడిలా చెలరేగిపోయాడు. మామూలుగా మనం 200 స్ట్రైక్ రేట్ చూసుంటాం, 300 స్ట్రైక్ రేట్ చూసుంటాం, ఎప్పుడైనా పొరపాటున 400 స్ట్రైక్ రేట్ కూడా చూసుంటాం. కానీ ఒకానొక దశలో ఏకంగా 500 స్ట్రైక్ రేట్తో నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్ చేస్తూ సిక్సర్ల సునామీ సృష్టించాడు ఈ యంగ్ సెన్సేషన్. తను ఎదుర్కొన్న మొదటి 6 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టాడు అంటే గ్రౌండ్లో వాతావరణం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. మొదటి 8 బంతుల్లోనే 6 సిక్సర్లు, 1 4 బాది లక్నో బౌలర్లను పట్టుకుని నన్ను కొట్టకండ్రా బాబు అని ఏడ్చేలా చేశాడు. ఏ బౌలర్ వచ్చినా దాక్షిణ్యం లేకుండా కేవలం 23 బంతుల్లోనే 2 ఫోర్లు, ఏకంగా 8 భారీ సిక్సర్లతో 65 పరుగులు సాధించి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఉర్విల్ పటేల్ వీర విహారానికి రికార్డులన్నీ పేకమేడల్లా రాలిపోయాయి. కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి జైస్వాల్ సరసన సగర్వంగా నిలిచాడు. ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలి 8 బంతుల్లోనే 6 సిక్సర్లు బాదిన మొట్టమొదటి బ్యాటర్గా చరిత్ర సృష్టించడమే కాకుండా మొదటి 10 బంతులు ముగిసేసరికి 42 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇతని దెబ్బకి చెన్నై పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి కేవలం 1 వికెట్ నష్టానికి ఏకంగా 97 పరుగులు చేసింది. ఓవరాల్గా 282.6 స్ట్రైక్ రేట్తో ఆడి చెన్నై ఫ్రాంచైజీ తరపున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన 2వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై జట్టు 131 స్కోరు సాధించింది అంటే పటేల్ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 10 ఓవర్ల వద్ద చెన్నైకి ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ ప్లేలోనే లక్నో చేతుల్లోంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు ఉర్విల్ పటేల్. మరో ఎండ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో అద్భుతమైన యాంకర్ రోల్ పోషించాడు. వీళ్ళిద్దరి దెబ్బకే లక్నో బౌలర్లకు సగం మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే ఎంత గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాకైనా సెకండ్ హాఫ్లో కాస్త లాగ్ ఉండడం సహజం అన్నట్లు ఊహించని రీతిలో ఆవిష్ ఖాన్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ రతి పుంజుకోవడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. ఉర్విల్ పటేల్ ఆ వెంటనే సెట్ బ్యాటర్ రుతురాజ్ అవుట్ అవడంతో చెన్నై ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. క్రీజులోకి వచ్చిన కార్తిక్ శర్మ 20 బంతుల్లో 20 పరుగులు, డెవాల్డ్ బ్రేవిస్ 12 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి త్వరగా వికెట్లు కూడా కోల్పోవడంతో ఏకపక్షంగా దర్జాగా ముగుస్తుంది అనుకున్న మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఈ క్లిష్ట దశలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రశాంత్ వీర్
తన వంతుగా 18 పరుగులతో ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇక ఫైనల్ టచ్ ఇవ్వడానికి సిక్సర్ల కింగ్ శివన్ దుబే 2 భారీ సిక్సర్లు బాది 15 పరుగులతో తనదైన స్టైల్లో మ్యాచ్ను పూర్తి చేశాడు. ఎప్పుడో పవర్ ప్లేలో ఉర్విల్ పటేల్ రాసిపెట్టిన అద్భుత విజయానికి దూబే తన అదిరిపోయే ఫినిషింగ్తో ఫైనల్ సీల్ వేసి చెన్నైని దర్జాగా విజయ తీరాలకు చేర్చాడు. టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆకాశంలో సాఫీగా సాగిపోతున్న ఏరోప్లేన్ కు సడన్ గా ఇంజిన్ ఆగిపోతే ఎలా ఉంటుందో సరిగ్గా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరిస్థితి ఈ రోజు అలాగే తయారైంది. ఇన్నింగ్స్ మొదట్లో వాళ్ళ ఆట చూస్తే ఇది క్రికెట్ మ్యాచా లేక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లరా అన్నట్లు అనిపించింది. ముఖ్యంగా ఓపెనర్ జోష్ ఇంగ్లీష్ క్రీజ్లో ఉన్నంతసేపు పిచ్ మీద బౌలర్లకు చుక్కలు కనిపించాయి. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు 6 భారీ సిక్సర్లతో 85 పరుగులు బాది ఏకంగా 257 స్ట్రైక్ రేట్తో చెన్నై బౌలర్లను ఊచకోత కోశాడు. ఇతని విధ్వంసంతో లక్నో పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 91 పరుగులు బోర్డుపై పెట్టి తమ ఫ్రాంచైజీ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక స్కోరు సాధించింది. అంతేకాదు కేవలం 3.4 ఓవర్లలోనే 50 పరుగులు చేసి ఫాస్టెస్ట్ టీమ్ హాఫ్ సెంచరీని కూడా కొట్టేశారు. ఇంగ్లీష్ ఆడుతున్న తీరు చూస్తే లక్నో స్కోరు ఈరోజు 240 దాటడం పక్కా. చెన్నై బౌలర్లకు శంకరగిరి మాన్యాలే అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్. ఏ ఒక్కరూ ఆడితే సరిపోదు, అందరూ ఆడితేనే గెలుస్తారు అనే బేసిక్ లాజిక్ను లక్నో బ్యాటర్లు గాలికి వదిలేశారు. ఒకవైపు ఇంగ్లీష్ అంత అద్భుతమైన స్టార్టింగ్ ఇస్తే మిగతా బ్యాటర్లు మాత్రం బ్యాటింగ్ మరిచిపోయిన గల్లీ కుర్రాలలాగా చెత్త షాట్లతో విసిగించారు. మొన్ననే గాడిలో పడ్డారు లక్నో బ్యాటర్లు అని సంబరపడ్డ అభిమానుల ఆనందం ఒకరోజు ముచ్చటగానే మిగిలిపోయింది. మళ్లీ పాత పద్ధతినే కంటిన్యూ చేస్తూ మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 10 పరుగులకే వెనుదిరిగ్గా డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. ఫామ్లోకి వస్తాడు అనుకున్న రిషబ్ పంత్ 15 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక బాధ్యతగా ఆడాల్సిన ఏడెన్ మార్కరమ్ పరుగు తీసే అవకాశం లేకపోయినా అనవసరంగా ప్రయత్నించి కేవలం 6 పరుగులకే రనౌట్ అవ్వడం లక్నో కొంప ముంచింది. అదనపు బౌన్స్ను అంచనా వేలేక అక్షత్ రఘువంశీ సైతం 18 పరుగులకే అవుట్ అవ్వడంతో పవర్ ప్లేలో 91 పరుగులతో ఉన్న జట్టు 147 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మిడిల్ ఓవర్లలో వాళ్ళ ఆట చూస్తే ఈ సీజన్లోనే ద వరస్ట్ బ్యాటింగ్ కొలాప్స్ అనడంలో డౌటే లేదు. ఇక లక్నో కనీసం 200 పరుగులు కూడా చేయలేదేమో అనుకుంటున్న తరుణంలో ఆఖర్లో వచ్చిన షాబాజ్ అహ్మద్, హిమ్మత్ సింగ్లు ఆపద్బాంధవుల్లా ఆదుకున్నారు. షాబాజ్ అహ్మద్ కేవలం 25 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలవగా హిమ్మత్ సింగ్ 12 బంతుల్లో 17 పరుగులు చేసి ఇన్నింగ్స్కు కావాల్సిన ఊపునిచ్చాడు. వీరిద్దరి పోరాటంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించి కాస్త పరువు నిలబెట్టుకుంది. కింద పడ్డాక పైకి లేచిన వాడి దెబ్బ ఎలా ఉంటుందో ఈరోజు చెన్నై బౌలర్లు లక్నోకి రుచి చూపించారు. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా పవర్ ప్లేలో ఓ రేంజ్లో దెబ్బలు తిన్న చెన్నై బౌలర్లు ఆ తర్వాత అద్భుతమైన కంట్రోల్తో మ్యాచ్ను తమ వైపుకు లాక్కున్నారు. ముఖ్యంగా ఈ మధ్య సంచలన బౌలింగ్లో అదరగొడుతున్న జెమీ ఓవర్టన్ ఈ మ్యాచ్లో కూడా తాను వేసిన 10వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. 112 పరుగుల వద్ద ఆ ఓవర్ మొదటి బంతికి ప్రమాదకరమైన ఇంగ్లీష్ను కీపర్ క్యాచ్గా అవుట్ చేసిన ఓవర్టన్ అదే ఓవర్ 4వ బంతికి రిషబ్ పంత్ను ఇన్సైడ్ ఎడ్జ్ ద్వారా బౌల్ చేసి లక్నో నడ్డి విరిచాడు. తన 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ అయ్యాడు. అతనికి తోడుగా అన్షుల్ కాంబోజ్ సైతం మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్ వికెట్లు తీసి లక్నోను కట్టడి చేయగా స్పిన్నర్ నూర్ అహ్మద్ కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి నికోలస్ పూరన్ లాంటి డేంజరస్ వికెట్ పడగొట్టి సూపర్బ్ అనిపించాడు. ఈ బౌలింగ్ ప్రదర్శనకు తోడుగా చెన్నై ఫీల్డర్లు గ్రౌండ్లో పాదరసంలా కదిలారు. ముఖ్యంగా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ చేసిన ఫీల్డింగ్ మ్యాచ్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచింది. మిచెల్ మార్ష్ కొట్టిన బంతిని బ్యాలెన్స్ తప్పుతున్నప్పటికీ లాంగ్ ఆన్లో అతను పట్టిన క్యాచ్ అద్భుతం. ఆ తర్వాత డీప్ మిడ్ వికెట్ నుంచి రాకెట్ లాంటి త్రో విసిరి ఏడెన్ మార్కరమ్ను డైరెక్ట్ హిట్తో రనౌట్ చేసిన తీరు చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. మొత్తానికి కీలక సమయాల్లో ఖచ్చితమైన ప్రణాళికలతో లక్నో బ్యాటర్లను కట్టడి చేయడంలో చెన్నై బౌలర్లు, ఫీల్డర్లు 100% సక్సెస్ అయ్యారు. 240 పరుగులు వెళ్తుంది అనుకున్న స్కోరును 203 దగ్గర ఆపారు అంటే అది పక్కాగా చెన్నై మాస్టర్ మైండ్ వల్లే సాధ్యమైందే.